మీ అందరికీ ఒక తెలియని విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎస్, మీరు చూసిన నిజం. నేను ఎన్కన్వెన్షన్లో పనిచేయడం జరిగింది. ఒక క్యాటరింగ్ బాయ్గా నేను పనిచేయడం జరిగింది. అప్పుడు నేను 10 గంటలు నిరంతరంగా నుంచుని వర్క్ చేయడం జరిగింది. అంత ఈజీ అయితే కాదండి. నిజంగా కూడా కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. గులాబ్ జామ్ అని, లేదంటే ఐస్ క్రీమ్ అని, ఏ వెరైటీస్ ఉంటాయి. మ్యాక్సిమం కొంచెం రిచ్ సెలబ్రిటీస్ మాత్రమే అక్కడ, మేబీ బిజినెస్ మ్యాగ్నెట్స్ అక్కడ అలా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో వాటికి నేను అనుకోకుండా ఒకరోజు జాబ్ లేని టైంలో అప్పుడు అది, సో నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు అది 500 ఎంతో రోజుకి ఒక 10 to 15 అవర్స్ అట్లా ఉంటుంది. అంటే మార్నింగ్ ఈవినింగ్ 5కి వెళ్ళిపోతే, సో 6కి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ 2 అయిపోతుంది అనమాట. 2, 2:30, 3 o'clock బయటకు వస్తాం. సో 2:30 ఆ టైంకి మనం ఫుడ్ తినాలి. సో మేకల్లో కొంతమంది తింటానే ఉంటారు 1 గంట 1:30 అయిన 2 దాకా. వాళ్ళందరికీ తినేదాకా మనం అక్కడ వెయిట్ చేయాలి. సో తిన్న తర్వాత మనం తినాలి. నాకు ఒకసారి ఆకలేసి ఏం చేశానంటే 10కి 11:30కి బెంచి కింద తినేసాను అనమాట నేను. ఫుడ్లో కొంచెం ఫుడ్ పెట్టుకుని ఒకడు ఉంటాడు మళ్ళీ ఆ షిఫ్ట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. వాడు చూస్తాడు అనమాట ఎవరు తింటున్నాడు ఎవరు తినట్లేదని. మనం తినకూడదు అనమాట రూల్ ప్రకారం. బట్ నేను యాక్చువల్లీ ఆగలేను. సో తినటం జరిగింది. సో ఎందుకైనా మంచిది నేను అప్పుడు అప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉండదు కాబట్టి నేను సెల్ఫీ తీసుకుని పెట్టుకున్నా. సో మీరు చూడొచ్చు, అది మంచి కామెడీ ఉంటుంది. అట్లానే జరిగింది. బట్ ఐ నెవర్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్. మేబీ ఎన్కన్వెన్షన్ ఉండే చాలా మందికి ఉపాధి కల్పించేదేమో ఎన్కన్వెన్షన్. నిజంగా కూడా నేను చూసాను అప్పట్లో ఒక 100 మంది 150 మంది ఈ క్యాటరింగ్ బాయ్స్ అనమాట. రకరకాల ప్లేస్ నుంచి వాళ్ళు సరిగ్గా ఎడ్యుకేషన్ లేక జాబ్ లేక ఉంటారు కదా కొంతమంది. సో ఒక రోజు కూలీల టైప్ అనమాట. సో నేను కూడా అలా ఒక 1 మంత్లో ఒక 7 days 10 days అట్లా వెళ్ళా. అంటే ఆ డబ్బులతో నేను ఒక 1 మంత్ నేను కవర్ చేయొచ్చు అప్పుడు జాబ్ లేనప్పుడు రూమ్లో ఉన్నప్పుడు. సో 2,000 2,500 అంటే అది ఓకే. నాకు ఎక్స్ట్రా ఖర్చులకి ఫుడ్కి అట్లా సరిపోయేది. సో అట్లా క్యాటరింగ్కి వెళ్ళి మార్నింగ్ మాటలు ఏదైనా కోర్స్ నేర్చుకుని అట్లా అట్లా మేనేజ్ చేసేవాడిని. అట్లా మంత్లీ 4 times అలా వెళ్ళి అలా ఒక 2-3 months అట్లా ఎప్పుడైనా నాకు నచ్చినప్పుడు అలా వెళ్ళేవాడిని. సో అదొక సిచ్యువేషన్. సో నాకు ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు అని తెలియగానే నాకు గుర్తొచ్చిన ఏకైక సన్నివేశం మనం ఇక్కడ పనిచేసాం కదా ఒక 1.5 year బ్యాక్ అని అనుకున్నా. సో రియలీ సాడ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు వర్క్ దేర్. అక్కడ పనిచేసే వాళ్ళు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. మనకి ఎలా ఉన్నా కానీ, నాగార్జున గారికి ఎలా ఉన్నా, అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ ఎలా ఉన్నా, ఇలా రోజు కూలీకి మాత్రం చాలా బాధాకరమైన విషయం. సో అది చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. బాయ్.